హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జనసేన పార్టీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒక ఆసక్తికరమైనటువంటి లెటర్ హెడ్ రిలీజ్ అయింది. అసలు ఆ లెటర్ హెడ్ ఏంటి, ఎందుకని అంత ఆసక్తికరంగా ఉంది, దాంట్లో చేసినటువంటి కీలకమైనటువంటి ఉపన్యాసం ఏంటి, ఇవి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెటర్ హెడ్ చదువుదాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి వచ్చింది. ఇటు జనసేనపై ఎటువంటి దుష్ట శక్తులు దృష్టి సోకకుండా కాపు కాస్తున్న జన సైనికులు, వీర మహిళలు, నాయకులు సర్వదా ప్రశంసనీయులు అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీకి చెందిన కొందరు నాయకులతో మాట్లాడుతూ పార్టీ సంస్థాగత విషయాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, మానసిక బలహీనతలు, వ్యక్తిగత కుల విభేదాలను జనసేనకు ఆపాదించడానికి కిరాయి వ్యక్తులు, కిరాయి మాధ్యమాలతో కలిసి కుయుక్తులు పన్నుతున్నారు. వివాహేత సంబంధాల రచ్చను కూడా పార్టీపై రుద్దాలని మార్గాలను అన్వేషిస్తున్నాయి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి ప్రచారాలను మనం తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగబద్ధంగా ప్రజాసేవే పరమావధిగా జనసేన పార్టీ ప్రయాణం అప్రతిహతంగా కొనసాగుతున్నటువంటి ఈ ప్రయాణంలో తోడుగా నీడగా ఉన్నటువంటి జనసేన శ్రేణులకు నా కృతజ్ఞతలు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అన్ని వేళలా మనం అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇక్కడ దీంట్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు మనం చూసుకుంటే కనుక ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో కొంతమంది వ్యక్తులు ఘర్షణకు, ఆర్థిక లావాదేవీలు, మానసిక బలహీనతలను, వ్యక్తిగత కుల విభేదాలను జనసేనకు ఆపాదించడానికి కిరాయి వ్యక్తులు, కిరాయి మాధ్యమాలతో కలిసి కుయుక్తులు పన్నుతున్నారు. ఆఖరికి వివాహేతర సంబంధాలను కూడా పార్టీకి అంటగట్టాలనేటువంటి దాంట్లో చాలా మంది ప్రయత్నిస్తున్నారని ఈ లెటర్ సారాంశం. ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు రిలీజ్ చేసినట్టుగా వచ్చినటువంటి ఆయన సైన్ ద్వారా వచ్చినటువంటిది. అంటే జనసేన మీద ఇంకా కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. అటు కులం పేరుతో కావచ్చు, మతం పేరుతో కావచ్చు, ప్రాంతాల పేరుతో కావచ్చు, అలాగే ఒక కుటుంబంలో జరిగేటువంటి ఆర్థిక లావాదేవీలు, అలాగే వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తిగత విషయాలు, అంటే వివాహేతర సంబంధాల మీద కూడా పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం, ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వల్లే, జనసేన వల్లే అనేటువంటి దాని మీద రుద్దేయాలనేటువంటి ప్రయత్నం. మీరు కరెక్ట్గా చూసుకుంటే కనుక మనకి కిరణ్ రాయల్ గారి విషయం కావచ్చు, లేదంటే ఎక్కడ మన వినుతా కోట గారి విషయం కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీకి అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ వాళ్ళ వ్యక్తిగత విషయాలైనా సరే, వాళ్ళ వ్యక్తిగత కుటుంబాల్లో జరిగినటువంటి విభేదాల గురించి కూడా పార్టీని ఆపాదించి, పార్టీని కించపరిచి కిందకి ఏదో ఒక విధంగా దిగజార్చాలి వాళ్ళ ప్రతిష్టను అనే దాని మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. దీని మీద సామాజిక మాధ్యమాల ద్వారా మనం ఖండిస్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని పవన్ కళ్యాణ్ గారు నిన్న కొంతమంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులతో, నాయకులతో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి భేటీని ఆయన ఏర్పాటు చేసుకుని నిన్న కలవటం జరిగింది. దీని మీదే ఈ ఆసక్తికరమైనటువంటి విషయాలన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఏంటి జనసేన మీద ఎందుకని అంటే, చాలా మందికి వ్యక్తిగత విషయాలు ఉంటాయి, చాలా మందికి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. ముఖ్యంగా పర్సనల్ బిజినెస్లు కావచ్చు, ఆర్థిక లావాదేవీలు కావచ్చు, లేదంటే వివాహేతర సంబంధాలు కావచ్చు. ఏ పార్టీలో ఉండవు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పార్టీలో ఉండవా, లేదంటే ఇంకొక పార్టీ టీడీపీలో ఉండవా, లేదంటే ఏ పార్టీకి సంబంధించి ఉండవు. కానీ ఎందుకని జనసేన మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు, ఆ పార్టీని కిందకి దిగచాల ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే, పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ అంత బలంగా ఉంది. ఆయన చూస్తే, ఆయన పార్టీని చూస్తే, ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని చూసినా కూడా చాలా మందికి వెన్నులో వణుకు పుడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే భయంతో ఏదో ఒక రకంగా వాళ్ళని తగ్గించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద చాలా అప్రమత్తంగా ఉండాలి అని ప్రతి కార్యకర్తను ఉద్దేశించి, ప్రతి వీర మహిళను ఉద్దేశించి, ప్రతి నాయకుడిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని అప్రమత్తం చేయడానికి నిన్న ఒక మీటింగ్ పెట్టుకున్నట్టుగా అయితే కనిపించింది.